ఉత్తరాంచల్ యూనివర్సిటీ ఇది కేవలం యూనివర్సిటీ కాదు, మీ సక్సెస్ స్టోరీకి చిరునామా. ఈ గోదావరి గట్టుపైన ఎందుకు, గోదావరిలోనే ఈ కథ ఎందుకు, గోదావరి డైలెక్ట్ ఎందుకు, గోదావరి గట్టుపైన టైటిల్ ఎందుకు? మీరు చూసిన మిలియన్స్ కథలాగా కాదు, తండ్రి కూతురు మధ్యలోకి నాలుగు ఎంటర్ అవడం కూల్ సినిమా అనిపిస్తుంది మీ అందరికి. ప్రాసెస్లో ఏమన్నా ఎవరైనా పీపుల్ లూజ్ అవ్వడం కానీ? చాలా మంది అన్నారు నీకు చాలా యాటిట్యూడ్ ఎక్కువ రా అని. నేనన్నా అవును, నాకు చాలా మంచి యాటిట్యూడ్ ఎక్కువ. నాలుగు కార్లు ఎందుకు? కీ బౌల్లో చేయి పెడితే నీకు ఏ కీ వస్తుందో నీకే తెలియదు, అన్ని కార్లు కొట్టి రెడీ అని చెప్పిన. ఓన్లీ యాక్టర్ ఒకటేనా? లేదు, అది డైరెక్షన్ కూడా. ఐడ్రీమ్ మీడియా, నేను ప్రియదర్శన్. సో నాతో పాటు ఎవరున్నారంటే పెద్ద ఫ్యూచర్, ఒక గొప్ప ప్రామిసింగ్ యాక్టర్ మన ముందుకు వచ్చారనమాట. సుమంత్ ప్రభాస్ మనతో పాటు ఉన్నారు, మాట్లాడదాం. గోదావరి గట్టు పైన యాక్చువల్లీ, బట్ ఇక్కడే సెట్ చేసాం అన్నమాట. గోదావరి గట్టు మీద సెట్ చేయలేకపోయాం. హాయ్ హాయ్ భయ్య, బాగున్నారా? బాగున్నా, చాలా బాగున్నాను. సో ఫస్ట్ పేరు చిన్నప్పుడు పెట్టుకున్నాను. తెలుసు యాక్చువల్లీ తెలుసు. మీ ఐ మీన్ మీ సోషల్ మీడియా హ్యాండిల్స్ నుంచి ఎప్పటి నుంచో పెట్టుకున్నారు. ఐ మీన్ కంటిన్యూ చేయడం వేరు కదా, సిల్వర్ స్క్రీన్ మీద. సోషల్ మీడియా హ్యాండిల్స్లో వేరు, సిల్వర్ స్క్రీన్ మీద ఎవరికి వాళ్ళకి వాళ్ళ ప్రైవేట్ నేమ్ ఉండాలి. చాలా మంది ఏమనుకుంటారు అంటే ఇంటి పేరు పెడదాం, నా కుటుంబాన్ని అంతటికి ప్రైడ్గా ఉండాలి అని చెప్పి అనుకుంటారు. బట్ మీరు ప్రభాస్ని కంటిన్యూ చేశారు. అదేం పెద్ద యాడెడ్ అడ్వాంటేజ్ అని నేను అనట్లేదు, నేనేం క్రెడిట్ ఇవ్వట్లేదు, బట్ ఊరికే చెప్పాను అన్నమాట. యా ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫేమస్ అయ్యారు. గోదావరి గట్టు పైన ఏంటి, ఎందుకు ఆ టైటిల్ ఎందుకు, అసలు గోదావరి గట్టు పైన ఎందుకు, గోదావరి డైలెక్ట్ ఎందుకు? అంటే ఇలాంటి కైండ్ ఆఫ్ లవ్ స్టోరీలు చాలా ఉంటాయి. ఆటో కాలేజ్ అమ్మాయి అనేది ఎప్పటి నుంచో చిన్నప్పటి నుంచి వింటున్న కథ. సో ఈ గోదావరి గట్టు పైన ఎందుకు, గోదావరిలోనే ఈ కథ ఎందుకు, గోదావరి డైలెక్ట్ ఎందుకు, గోదావరి గట్టు పైన టైటిల్ ఎందుకు? నువ్వు అన్నట్టు ఆటో లవ్ స్టోరీ, తండ్రి కూతురు మధ్యలోకి నాలుగు ఎంటర్ అవడం, ఇది మిలియన్స్ ఆఫ్ కథలు విని ఉంటాం. డెఫినెట్లీ ఐ యాక్సెప్ట్ ఇట్. బట్ ద థింగ్ ఇస్, ఇది ఎట్లుందంటే సిచ్యువేషన్, మన ఇంట్లో జరిగే కథలో లేదా మన ఇంటి పక్కన జరిగే కథలో ఇలాంటిది సినిమా తీసినప్పుడు, ఆ సినిమా చాలా బాగా తీస్తే డైరెక్టర్, చాలా రిలేటబుల్గా తీసిండ్రు ఆ సినిమా, చాలా రిలేటబుల్ సినిమా, పక్కా చూడాలి మనం అని అంటారు. సినిమా బాగాలేకపోతే రెగ్యులర్ అంటారు. ఈ సినిమా చాలా రిలేటబుల్ సినిమా లాగా ఉంటుంది, మీ అందరికి నచ్చుతుంది. మీరు చూసిన మిలియన్స్ కథలాగా కాదు, నువ్వు మిలియన్స్ కథలు చూసినా ఫాదర్ అండ్ డాటర్ ఎమోషన్ అయితే ఇప్పుడు కూడా ఉంది, 100 సంవత్సరాల నుంచి 1000 సంవత్సరాల నుంచి. సో ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. ఇవాళ ట్రెండ్కి తగ్గట్టు ఇప్పుడు మనుషులు ఎట్లున్నారు, మీ ఇంట్లో మా ఇంట్లో మన ఇంటి పక్కన ఎట్లున్నారో ఆ ఎమోషన్స్ని స్ట్రాంగ్ రైటింగ్తో క్యాప్చర్ చేసిండి ఈ సినిమాలో. ఫ్యామిలీతో సమ్మర్లో చాలా కూల్ సినిమా అనిపిస్తుంది మీ అందరికి. ఓకే, ఇంటెన్షన్ అది. ఓకే. అండ్ మోస్ట్లీ రీసెంట్గా పూరి జగన్నాథ్ గారు కూడా ఏదో పాడ్కాస్ట్ రిలీజ్ చేశారు, ఆయన పూరి మ్యూజిక్స్లో. అంటే ఆయన చెప్పింది ఏంటంటే, చాలా రోజుల నుంచి వింటున్నది, ఎప్పుడైనా సక్సెస్ వచ్చిన తర్వాత మనిషి యాటిట్యూడ్ మారిపోవడమో, లేదంటే మన యాటిట్యూడ్ మారిపోయిందని ప్రజలు అలా మిస్అండర్స్టాండ్ చేసుకోవడమో, కొంతమంది దూరం అయిపోతూ ఉంటారు అని చెప్పి. మీకు ఈ జర్నీలో మేము ఫేమస్ తర్వాత ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఈ ప్రాసెస్లో ఏమన్నా ఎవరైనా పీపుల్ లూజ్ అవ్వడం కానీ? చాలా మంది అన్నారు నీకు చాలా యాటిట్యూడ్ ఎక్కువ రా అని. నేనన్నా అవును, నాకు చాలా మంచి యాటిట్యూడ్ ఎక్కువ అని. నీకు నా ముఖం చూస్తే అట్లా అనిపిస్తుంది. పొద్దున్న నుంచి నేను ఇంటర్వ్యూస్ చేస్తూ లేదా ప్రమోషన్స్ చేస్తూ అగవాళ్ళు, నన్ను తప్పుగా అనుకోకు, ఊరికే అగవాన్. బట్ ఎవరిని లూజ్ అవ్వలేదా అసలు ఎప్పుడు? ఎందుకంటే నేనంతా నా చిన్నప్పటి నుంచి నా ఫ్రెండ్సే. సో నేను ఎప్పుడు ఎట్లుంటున్నా ఇప్పుడు కూడా అట్లే ఉన్నా. సో వాళ్ళు నాతో ఎట్లుంటారో చిన్నప్పటి నుంచి ఇప్పుడు కూడా అట్లే ఉన్నారు. ఎవరిని లూజ్ అవ్వలేదు. మీతో తిరిగే వాళ్ళు చెప్పారు చాలా, ఐ మీన్ ఇప్పటికీ చెప్పారు, రివర్స్ లోనే చెప్పారు. సో జస్ట్ అడుగుదామని. లేదు, చాలా చాలా నీట్గా ఉన్నా. చాలా 4 కార్లు ఎందుకు? ఇప్పుడు సక్సెస్ అయిన తర్వాత కారు కొనడం అనేది మామూలు విషయం. పోనీ BMW, బెంజో, లేదంటే ఫెరారియో, అలా లంబోర్గినియో ఏదో ఉంటది. ఒక 4 కార్లు నెంబర్ ఏంటి? అట్లా కావాలని 4 కార్లు లేదు. మేము ఫేమస్ టైం నుంచి ఇప్పటి వరకు, చిన్నప్పటి నుంచి మా ఇంట్లో కార్ లేదని మా డాడీ కూడా ఎప్పుడైనా గుడికి వెళ్దామన్న ఫ్యామిలీ నలుగురితో కలిసి, అంటే నేను, మా తమ్ముడు, మా మమ్మీ, డాడీ బైక్ మీద దూరం పోలేం కదా నలుగురు. మేము అప్పటికే 9th 10th క్లాస్ అంటే పెద్దగా కనిపించేస్తాం కదా, పట్టం కూడా కదా. ఎవరైనా కార్ అడుగుదామంటే ఇబ్బంది పడేటోడు. సో నేనేమన్నా ఆ ఇబ్బంది నేను చూసిన, ఆ ఫైనాన్షియల్ స్ట్రగుల్ అదంతా. ఈయనకి టెన్షన్ ఉండొద్దు మనిషి మైండ్లా అని చెప్పి ఫస్ట్ ఒక కారు కొన్నా. అది అమ్మేసి ఇంకో కారు కొనవచ్చు, మళ్ళీ ఇంకో కారు మార్చు, అట్లా అందరు మారుస్తారుగా, నువ్వు కూడా మారుస్తావుగా. కానీ నేను మార్చకుండా అది అట్లే ఉంటుంది. ఇంకో కారు కొనుక్కునే స్టేజ్ వస్తే అది కొందాం, ఇంకో కారు కొనుక్కోగలిగితే ఇంకో కారు కొందాం. నేనేమనుకున్నానంటే, నేను చిన్నగా ఉన్నప్పుడు నువ్వు కారు కొనుక్కోవడానికి చాలా ఇబ్బంది పడ్డావు కదా, నీకు కీ బౌల్లో చేయి పెడితే నీకు ఏ కీ వస్తుందో నీకే తెలియదు, అన్ని కార్లు కొట్టి రెడీ అని చెప్పిన.
ఊరికే okay. మా డాడీకి ఫుల్ కాన్ఫిడెన్స్ ఇద్దామని. సో అమ్మకుండా అట్లనే పెడితే 4 లాగా కనిపిస్తున్నాయి. అండ్ నేను చాలా ఇంటెన్షనల్ గానే పెడుతున్నా అట్లా. మా డాడీ మొహంలో నేను చూడాలి ఎవ్రీడే, అరే నా కొడుకు నా కోసం ఇవన్నీ చేస్తుందో అని. సో అది అచీవ్ చేయడానికి ట్రై చేస్తున్నా అంతే. సో గోదావరి గట్టు మీద భీమవరం వెళ్ళారు, మీ ప్రభాస్ గారు ఊరు వెళ్ళారు, ఏ ఆ వైబ్స్ ఏమన్నా తగిలినాయా? అది మొత్తం అసలు వేరే వాళ్ళందరూ అట్లా ఉన్నారు. అంటే ఆ మర్యాదలు, ఫుడ్, లొకేషన్స్, భీమవరం వైబే వేరు, గోదావరి ఏరియా వైబే వేరు. ఇందాక అడిగినావు కదా గోదావరి గట్టిపోయిన టైటిల్, ఈ సినిమా అంతా గోదావరి బ్యాక్డ్రాప్ లోనే జరుగుతుంది. ఆ గోదావరి బ్యాక్డ్రాప్ లో జరుగుతున్నప్పుడు ఏ టైటిల్ పెట్టాలి, దీనికి ఏ టైటిల్ పెట్టాలని బాగా ఆలోచిస్తున్నప్పుడు అది గోదావరి గట్టిపోయిన పెడితే బాగానే ఉంటది కదా, సినిమా అంతా గోదావరి గట్టు మీద జరుగుతుంది కదా అన్న ఇంటెన్షన్ లో పెట్టినాం. సో కింద కమెంట్స్ లో చూసాను, SRKR కాలేజ్ వాళ్ళందరూ అక్కడ అటెండెన్స్ చేయించుకోకుండా మీ దగ్గర చేయించుకుంటున్నారు, యూట్యూబ్ లో టీజర్ ట్రైలర్ కింద చాలా మంది. ఎన్ని రోజులు అయింది అక్కడ షూట్? ఒక 65 రోజులు ప్లస్ అయ్యింది. డెఫినెట్లీ ఎంజాయ్ చేసిన ఫుల్. అది వెకేషన్ షూట్ కాదు. ఫస్ట్ డే అంతా నాకు తెలిసి కాలేజ్ స్టూడెంట్స్ అందరూ నిండిపోతారేమో నాకు తెలిసి. సో ఈ 3 years పట్టింది కదా ఇప్పుడు మీకు, ఐ మీన్ ఇమీడియట్ గా మీరే అన్నారు ఆల్రెడీ ఏమని, 3 years పట్టడం వల్ల నాకు మళ్ళీ కొత్త ఫస్ట్ సినిమా అనే ఫీలింగ్ వస్తుంది, కొంచెం భయం ఉంది ఇది అని. బట్ అప్పటి సుమంత్ ప్రభాస్ కి ఇప్పటి సుమంత్ ప్రభాస్ కి ఏమన్నా చేంజెస్ వచ్చినాయా? మేము ఫేమస్ కి ముందున్న సుమంత్ ప్రభాస్ కి ఇప్పుడున్న పర్సనల్లీ? యా డెఫినెట్లీ. అంటే ముందేందంటే ఇందులోకి ఎంట్రీ ఇవ్వాలి, ఇందులో సినిమా ఫస్ట్ సినిమా ఇట్లా బిస్కెట్ అయింది అని అంటే ఇంకా నీకు మళ్ళీ కెరియర్ ఉండడం అనేది మస్తు కష్టం. దేవుని దయ వల్ల మీరందరూ ప్రమోట్ చేసినారు, దాన్ని మంచిగా ఆదరించారు ఆడియన్స్ కూడా. సో ఇప్పుడు నాకు సెకండ్ సినిమా వచ్చింది, థర్డ్ సినిమా ఉంది, ఫోర్త్ సినిమా ఉంది. ఇక చేంజ్ ఏంటంటే ఫస్ట్ అప్పుడేమో ఇందులోకి ఎంట్రీ ఇవ్వాలి, ఇందులో మనం కూడా ఇది చేయగలుగుతామని తెలియజేయాలి అనే టెన్షన్ ఉంటుండే ఎక్కువ. ఇప్పుడు ఇది నిలబెట్టుకోవాలి, సినిమాలు మంచి సినిమాలు చేయాలి, ఈ టెన్షన్ ఉంది. మారింది ఏంది అని అంటే థాట్ ప్రాసెస్. చిన్నగా ఆలోచించొద్దు, ఆలోచనలు ఫ్రీయే కాబట్టి చాలా పెద్దగా ఆలోచిస్తే నువ్వు 10th floor ఆలోచిస్తే 8th floor అన్న రీచ్ అవ్వగలుగుతావు అని అర్థమైంది. దానికోసం ఎంత కష్టపడాలో అంత కష్టపడాలి, డే అండ్ నైట్ అంతే. అప్పుడు అంత మెచ్యూరిటీతో ఆలోచించలేదు. లేదు, బట్ ఆ టైంలో మీ ప్రమోషన్స్ లో మీరు చాలా మెచ్యూర్డ్ గా మాట్లాడిన కొన్ని స్టేట్మెంట్స్ ఉన్నాయి. లైక్ ఏంటంటే మనం విషయం తాగితే మనమే చచ్చిపోతాం, సో ఎవరి గురించి నెగిటివిటీ మనం మాట్లాడకూడదు, మేము మాట్లాడమని చెప్పి ఆ రోజు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అబ్బు అసలు ఏం మెచ్యూరిటీ రా బాబు అని అనుకున్నారు చాలా మంది. నేను నమ్ముతా అది ఫుల్. 25 years కూడా ఈ అబ్బాయికి ఏం మెచ్యూరిటీ అని చెప్పి చాలా మంది ఈవెన్ సోషల్ మీడియాలో మెన్షన్ చేశారు. అండ్ ఇంకొకటి కూడా ఉంది, ఏంటి మీ ఫిలాసఫీ, మీ వర్క్ ఫిలాసఫీ ఏదో చెప్పారు కదా, లైక్ నేను హార్డ్ వర్క్ చేయను, స్మార్ట్ వర్క్ హార్డ్ గా చేస్తాను అని చెప్పి. సార్ అడిగారు నన్ను ఇంటర్వ్యూలో అసలు ఏం ఫాలో అవుతావు నువ్వు ఏంది అని అంటే, అంటే హార్డ్ వర్క్ చేయొద్దు, స్మార్ట్ వర్క్ చేయాలి. కానీ స్మార్ట్ వర్క్ ఎట్లా చేయాలని హార్డ్ వర్క్ చేయగలిగితే చాలా అప్గ్రేడ్గా అనిపిస్తుంది లైఫ్లో, చాలా తక్కువ స్పాన్లో, చాలా తక్కువ టైంలో. ఆ రోజు నేను ఏమన్నా ఇప్పుడు రాళ్ళు కొట్టే మనిషి ఉన్నాడు, 24 గంటలు కష్టపడి రాళ్ళు కొడుతున్నాడు, 25 నెక్స్ట్ డే ఫస్ట్ అవర్లో అది పగిలిపోయింది, ఇంకా కష్టానికి పైసలు వచ్చినాయి, తిన్నాడు, పడుకున్నాడు, కష్టజీవి. అవునా? కానీ ఇమాజిన్ అదే మనిషి ఒక సుత్తిలటం బాంబు తయారు చేద్దామని ఫిక్స్ అయ్యింది, ఒక సుత్తిల బాంబు తయారు చేద్దాం. పాపం అదేం సైంటిస్టులు చేసే పని కాదు, సుత్తిల బాంబు అందరు తయారు చేస్తారు, దివాళీ కూడా చేస్తారు. అదే కొంచెం తెలివితో దీన్ని చేయగలిగితే, దీని మీద కష్టపడితే అది పెట్టగానే బలిగిపోతుంది కాబట్టి ఫలితం వెంటనే ఉంటుంది కదా. ఎవ్రీడే 24 గంటలు కొట్టాల్సిన అవసరం లేదు కదా. సో అది నేను ఎందుకు ఎగ్జాంపుల్ చెప్పిన అట్లా అంటే, ఏదైనా పని చేసేటప్పుడు చాలా కష్టంగా కనిపిస్తుంటుంది, చాలా శ్రమ పెట్టాలనేమో దీని మీద అనిపిస్తుంది. కొంచెం ఆలోచన పెడితే చాలా ఈజీ వే కనిపిస్తుంది అనేది నా ఇంటెన్షన్. ఓకే, సో నేను కూడా SRKR కాలేజ్ స్టూడెంట్లో అడుగుతున్నాను, థియరీ ఓకే, ప్రాక్టికల్ గా ఏమన్నా ఈ సినిమాలో దాన్ని అప్లై చేసింది? సినిమాలే నా లైఫ్ లో మొత్తం అదే అప్లై చేసిన, లేకపోతే నేను ఏదైనా ఎగ్జాంపుల్ ఒక నేను ఎలా చేశాను నేను అదే అంటాను. ఇప్పుడు మేము ఫేమస్ సినిమా చేసిన, ఇప్పుడు ఒక సినిమా ఒక ప్రొడ్యూసర్ దగ్గర తీసుకెళ్ళి సినిమా ఓకే చేయడం చాలా కష్టం కదా. అంటే నేను టేస్ట్లో పెరుగుంటా, రాశి తీసుకొని డబ్బులు పెట్టడైనా ఒక టేస్ట్లో పెరుగుంటాడు, ఒక ఊళ్ళో పెరుగుతుంటాడు. మా ఇద్దరు టేస్టులు కలిసి ఈ సినిమా ఇద్దరు ఒకేలాగా చూసారు సినిమాని, దాని మీద డబ్బులు పెట్టి డైరెక్టర్ ఎఫర్ట్ పెట్టి ఈ సినిమా తీయాలి అని అంటే ఎన్నేళ్ళు పడుతుంది ఆ టేస్ట్లు కలవాలంటే. ఆయన ఏదో చేంజ్ అంటాడు, ఈయన ఏదో చేంజ్ అంటాడు. సో ఇదే మైండ్ సెట్ మాకుండే అప్పుడు సినిమా రాద్దాం అనుకున్నప్పుడు. అప్పుడు నేనేమనుకున్నా అంటే, నేను అదే చైర్ మీద ఇట్లా మా ఇంటి దగ్గర కూర్చొని, మా ఫ్రెండ్స్ అందరు ఉన్నారు,
ఇప్పుడు మనం కథ రాస్తాం, వాళ్ళకి నచ్చదు, ఇంకేదో చెప్తారు, ఇదని ఇట్లా డిస్కషన్ అవుతుంటే నేను ఫిక్స్ అయినా నేనే ప్రొడ్యూసర్ రా, ఏం చెప్తా నేను. ఒక పిల్లోడు నా దగ్గరకు వచ్చి నాకు ఒక కథ ఉంది సార్, డైరెక్ట్ చేద్దాం అనుకుంటున్నా, మీరు ప్రొడ్యూస్ చేస్తారా అని నన్ను అడిగాడు. అప్పుడు నేను ఇమాజిన్, ఆ పిల్లోడు నిజంగా ఇమాజిన్, సార్ ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకు మొత్తం పల్లెటూరులో అయిపోయేసాడు సార్ అన్నాడు అనుకో. ఓకే, యాజ్ అ ప్రొడ్యూసర్ నాకు సగం లొకేషన్లో వెళ్ళిపోయినాయి, ఎందుకంటే నేను కొత్త ప్రొడ్యూసరే కాబట్టి. ఎక్కడెక్కడ తీస్తాం, పెద్ద పెద్ద సెటప్లు చెప్తే, ఫారెన్ చెప్తే అట్లా కాదు కదా. సో ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకు మొత్తం కొత్త వాళ్ళతో వరకు కూడా ఏ సినిమానే సార్ ఏదని అన్నాను అనుకో, సగం మేనేజింగ్, సగం రెమ్యునరేషన్లు అన్నీ డిలీట్ అయిపోయినాయి. సూపర్. ఇప్పుడు ఈ పిల్లోడు ఎవరైతే నా దగ్గరకు వచ్చిండో మంచి కథ చెప్పిండు అనుకో, నీట్ ఎమోషన్, తీయగలిగే ఎమోషన్ ఉందనుకో, వన్ మైండ్లా కానీ వన్ ఇంటెన్షన్స్ అట్లా ఉన్నాయి అనుకో, సినిమా చేయాల్సిందిగా వేరే ఆప్షన్ లేదు. సో అప్పుడు చాయ్ బిస్కెట్ నాతో సినిమా రాయమన్నప్పుడు వాళ్ళు ఏం వీడియోలు చూస్తారు, చాయ్ బిస్కెట్ వీడియోలు చూస్తే చాలా క్యూట్ నీట్ ఎమోషన్స్, అప్పుడు షార్ట్స్ అవన్నీ చూసి, షార్ట్ వీడియోస్ అవన్నీ చూస్తుంటే, స్కెచ్ వీడియోస్ ఇవన్నీ, అదే ఇలాంటి మంచి నీట్ రూరల్ ఎమోషన్స్ రాసుకొని పోదాం, సో మనమే చేసేయచ్చు ఈజీగా అని అనుకున్నా. సో పోయి నేను ఈ కథ చెప్పినప్పుడు, ఈ కథ సూపర్ ఉంటుంది, వెంటనే చేసేయాలన్నా, ఎందుకంటే ఇది నేను చేసేద్దామని ఫిక్స్ అయిపోయినా అని చెప్పి పోయి ఆడబెట్టలే అన్న. ఈ కథ రాసిన, ఈ కథలో ఏం మిస్ అయిందో నువ్వు చెప్తే నేను అది కూడా రాసుకొని వస్తా, నీకు అర్థమైంది కదా. సో అన్న టేస్ట్కి తగ్గట్టు అన్న కొన్ని చెప్పిండు, నా టేస్ట్కి తగ్గట్టు నేను కొన్ని చెప్పిన, తీసుకొని పోయినాం, రాసేసిన, ఇచ్చేసిన, సూపర్ ఉంది సుమన్ సినిమా ఇది అన్నాడు. ఇది ఇట్లా తీస్తే బ్యూటిఫుల్ అనిపిస్తుంది, మీ అందరికి పేరు వస్తుంది అని అన్నాడు. డన్, వెరీ గుడ్ అన్న. పోయినాం, సినిమా చేసినాం, టైటిల్ కూడా మీ అందరికి పేరు వస్తుంది అనగానే ఫేమస్ అని పెట్టినాం. సో జస్ట్ ఇమాజిన్, నేను అట్లా కాకుండా నాకు నచ్చిన కథ నేను రాసేసుకొని ఎంట్రీ ఇవ్వడానికి, నాకేం బ్యాక్గ్రౌండ్ లేదు, ఏం లేదు. నేను ఇప్పుడు 30 కోట్ల కథ రాసుకోబోయి ఆయనకి ఇస్తే, లేదా ఇంకేదో కథ రాసుకోబోయి ఇస్తే, ఆయన టేస్ట్కి అగేన్స్ట్గా నేను అది రాస్తే తర్వాత రాసుకుందాం అని అనుకున్నాను నేను అప్పుడు. సో నాకు ఎంట్రీ ఈజీగా దొరికిందిగా అప్పుడు. అంటే ఈజీగా వచ్చేసిండు, ఎక్కువ కష్టపడలేదు అది ఇది అంటే, కష్టం అంటే ఏంది, రాళ్ళు కొట్టడం కష్టమా? కష్టమే కదా. సుతిల్ బాంబు తయారు చేయడం కష్టమా? కరెక్ట్ పలిగేలాగా తయారు చేయడం అంటే కష్టమే కదా. రెండు కష్టమే పనిలే, కానీ కొట్టేటోడివే కనిపిస్తుంది, తయారు చేస్తుంది కనిపించదు సుతిల్ బాంబు. సో దానికోసం అట్లా ఎంట్రీ ఇవ్వడానికి అప్పుడు మేము అట్లా ప్రతిదానికి ఏదో అట్లా చేసుకుంటూ వస్తున్నాం కాబట్టి, నా లైఫ్, నా ఫ్రెండ్స్ లైఫ్, మా ఫ్యామిలీ లైఫ్ బాగుంది. సో స్టార్టింగే చాలా రేర్ కేసెస్లో ఉన్నారంట, స్టార్టింగే రైటరు, ఫిల్మ్ మేకర్ అండ్ యాక్టర్గా సక్సెస్ కొట్టిన వాళ్ళు, బట్ యూ అచీవ్డ్ ఇట్. ఇప్పుడు వచ్చేసరికి కంప్లీట్ స్విచ్ ఆఫ్, మిగిలిన రెండు ఓన్లీ యాక్టర్ ఒకటేనా? లేదు, అది డైరెక్షన్ కూడా చేస్తా, డెఫినెట్లీ చేస్తా, కానీ ఇప్పుడు కాదు. దీనిలో ఎక్కడన్నా మీలో రైటర్ ముందు వచ్చాడా? దీంట్లో అసలు చేయలే, కథ వినగానే సరెండర్ అన్నా అని చెప్పేసి ప్రమోషన్స్ లో చేస్తున్నా, ప్రమోషన్స్ మొత్తం మీ మీద. అప్పుడు ప్రమోషన్స్ గురించి చాలా బాగా మాట్లాడుకున్నారు, ఆ గొరిల్లా కైండ్ ఆఫ్ ప్రమోషన్స్ అసలు సూపర్ సక్సెస్, అది ఒక మోడల్ అయిపోయింది, బ్లూ ప్రింట్ అయిపోయింది చాలా నెక్స్ట్ వచ్చే స్మాల్ బడ్జెట్ సినిమాలకి లిటరల్లీ. మరి ఇప్పుడేంటి దీనికంటే ఏ కైండ్ యాడ్స్ ఇవన్నీ యాడ్స్ చూస్తున్నాను, దానికి ఏ వాడుకుంటున్నారు? ఈవెన్ ఇంతవరకు ఎవరు తెలుగు ఇండస్ట్రీలో లేదా ఇండియన్ ఇండస్ట్రీలో ఏ సినిమాను ప్రమోట్ చేయని విధంగా, అది చిన్న ఐడియా కావచ్చు డెఫినెట్లీ, కానీ ఎవరు చెయ్యంది ఉందా అని చూస్తుండే. ఈ సినిమాకి తగ్గట్టు ఈ సినిమా చూసి ఏదైతే కూల్ క్యూట్ ఫీలింగ్ వస్తుందో, ఆ యాడ్ చూసినప్పుడు అట్లా కూల్ క్యూట్ ఫీలింగ్ రావాలనేది ఇంటెన్షన్ ఉండే. సో అందుకే అవి రాసి డైరెక్ట్ చేసి ప్రాపర్ కమర్షియల్ యాడ్ లాగా దానికి షూట్. సో ఇది చేస్తే ఎంత కష్టం, అవి చేస్తే కూడా అంతే కష్టం. కానీ ఇది కనబడాలంటే నువ్వు జనాలకు ప్రమోట్ చేసి సినిమా ఉంది అని తెలియజేయాలి కదా. సో ఫస్ట్ ప్రమోషన్స్, సినిమా తీయడం ఒక ఎత్తు అయితే ప్రమోషన్స్ చేయడం కూడా అంతే కష్టం. చేయడానికి చూస్తున్నాం, మీ అందరికి నచ్చుతుంది అనుకుంటా. ఆబ్వియస్లీ సాంగ్స్ కూడా బాగున్నాయి ఈవెన్, కాకపోతే కొత్త మ్యూజిక్ డైరెక్టర్ని మీరు ధైర్యంగా బాగానే నమ్మారు యాక్చువల్లీ. ఎందుకంటే లాస్ట్ టైం మేం ఫేమస్కి ఒక ప్రెజర్ పడింది, ఆ సాంగ్స్ అన్ని బాగుండడం వల్ల నెక్స్ట్ సినిమా ఆబ్వియస్లీ మంచి సాంగ్స్ అని వెయిట్ చేస్తూ ఉంటారు. సో ఒక కొత్త ఆయన దగ్గరికి వెళ్ళడం, ఐ మీన్ ఆయన చాలా ఎక్స్పీరియన్స్ అయినప్పటికీ కూడా. నేను పిల్లాడు అనే ఒక సిరీస్ చేసిన, తెలుసు. పిల్లాడు 1 కి మ్యూజిక్ డైరెక్టర్, ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ ఒకడే. ఓకే. పిల్లాడు 2 మ్యూజిక్ డైరెక్టర్, మేం ఫేమస్ కి మ్యూజిక్ డైరెక్టర్ ఒకడే. ఓకే. సో అట్లా కళ్యాణ్ ఇప్పుడు ఐ మీన్ మిత్రునేనా మళ్ళీ? లేదు, వీళ్ళ ఇప్పుడు సుభాష్ అన్న వాళ్ళు షార్ట్ ఫిల్మ్స్ చేసినారు కదా, వాళ్ళ షార్ట్ ఫిల్మ్స్ కి కూడా అన్న మ్యూజిక్ డైరెక్షన్ చేసిన చాలా వాటికి. పెళ్లి పుస్తకం అని ఒక సాంగ్ చేసిన, సూపర్ ఉంటది. ప్రయాణం కూడా మస్తు ఉంటది. ప్రయాణం చూసాను, 100th షార్ట్ ఫిల్మ్ అనుకుంటది అప్పట్లో, 100th షార్ట్ ఫిల్మ్ ప్రొడక్షన్స్. ఎగ్జాక్ట్లీ. ఇది ఈ ట్యాగ్ ఒకటి ఉంటుంది కదా, అంటే కొంతమంది అది ఓవర్వల్ క్రియేట్ చేస్తారంటే తెలీదు, అంటే యూట్యూబ్ నుంచి వచ్చారు అని చెప్పి. నార్మల్లీ అక్కడ నుంచి ఇక్కడికి రావడం అనేది చాలా గొప్ప జర్నీ,
అలా కొట్టడం అనేది గొప్ప జర్నీ. ఇప్పుడు రవితేజ గారిని ఎంత గొప్పగా చెప్పుకుంటున్నాం, చిరంజీవి గారిని ఎంత గొప్పగా చెప్పుకుంటున్నాం, అరే ఈ స్థాయి నుంచి ఈ స్థాయికి వచ్చాడు. బట్ యూట్యూబ్ నుంచి వచ్చాడనేటప్పటికి కొన్ని నెగిటివ్ యాంగిల్స్ కనిపిస్తున్నాయి, కొన్ని నెగిటివ్ కమెంట్స్. అరే ఇక్కడ నుంచి వచ్చిన వాడిని ఓర్వలేకపోతున్నారేమో అనే ఫీలింగ్ ఉంది. మీకు ఏమన్నా అనిపిస్తుంది అలాగా? నాకేమనిపిస్తుంది సార్, ఎక్కడ నుంచి రావాలి అంటే యూట్యూబ్ నుంచి వచ్చిన ఓకే సూపర్, నెగిటివ్ థింగ్ అయితే కాదుగా. సినిమా చేయలేనంత స్కిల్ లేదా సినిమా చేసే అంత స్కోప్ నా దగ్గర లేనప్పుడు నాకున్న ఒక ఫోన్తోనో చిన్న కెమెరాతోనో ఏదో కంటెంట్ క్రియేట్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తే అక్కడికి వెళ్ళడానికి నాకు దారి దొరుకుతుందేమో అని ఉంటుంది కదా డెఫినెట్లీ. సో యూట్యూబ్ నుంచి వచ్చినంటే నేను ఇంకా హ్యాపీ ఫీల్ అవుతున్నా. అంటే ఇప్పుడు నేనే రాగలిగినంటే యూట్యూబ్ ఎంతమంది చేస్తారు? ఇప్పుడు ఒక స్కూల్కి లేదా కాలేజ్కి వెళ్ళి ఇక్కడ ఎంతమందికి యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయంటే 180 మంది ఎత్తారు. వాళ్ళందరికీ సూపర్ మోటివేషన్ లా చూస్తా. కానీ నేను ఒకటే నమ్ముతా, నేను ఇందాక అన్నట్టు సైమా అవార్డు తీసుకున్నప్పుడు నేను దాన్ని ఇన్స్టాగ్రామ్లో పెట్టి కింద క్యాప్షన్ ఏం పెట్టినా తెలుసా, నాతోనే అయ్యిందంటే ఎవ్వంతోనే అవుతుందని పెట్టిన. సో నేను పాజిటివ్గా తీసుకోవాలా నెగిటివ్గా తీసుకోవాలా దీన్ని యూట్యూబ్ నుంచి వచ్చేదాన్ని? సూపర్ పాజిటివ్గా తీసుకోవాలి. నైస్ నైస్, యా సూపర్ సూపర్. అండ్ ప్రభాస్ గారు ఇన్విటేషన్ అని చాలా మంది అన్నారు కదా సరదాగా, కొంచెం ఆ డైలాగ్స్, డైలాగ్ డెలివరీ ఇది ఇందులో ప్రభాస్ అన్న ఫ్యాన్ ఏ క్యారెక్టర్. ఓకే, ఫ్యాన్. హీరోయిన్ సినిమా తీసుకోవాలంటే రీరిలీజ్ కి వర్షం సినిమాకే తీసుకోవద్దు దీంట్లో. సో అప్పుడు ప్రభాస్ అన్న చెప్పిన డైలాగే చెప్తా అందులో. చెప్పండి. ఓకే, ఈ సినిమాలో చెప్తా గోదావరి స్లాంగ్ లో. ఓకే, తప్పుగా ఉంటే క్షమించండి. ఒకవేళ ఏమనంటే బాగా టెన్షన్తో చెప్పిస్తున్నాడు మనోడు. పోనీ చెప్పండి ఏం చేయమంటారా? జువ్వలు కలిసి బిర్యానీ మీద జీడిపప్పులు చల్లి ఐ లవ్ యూ అని పాట పెట్టి చాక్లెట్ ఇచ్చి కొలంలో దూకి కమల పూలు ఏమైనా తెచ్చిమంటారా? పూనాలో ఏమైనా కన్విన్స్ అవుతారా? అట్లా బట్ ట్రాన్స్ఫర్మేషన్ కనిపిస్తుంది బికాస్ చాలా అలా చాలా వేరియేషన్ ఉంటది కదా. ఇదేమో కొట్టినట్టు ఉంటది, మీరు అన్నట్టు చాలా ఫట్ ఫట్ మన ఉంటది. తెలంగాణ డైలెక్ట్ షూటింగ్ చేసిన రోజులు తిన్నావా అనలేదు నేను. తినేరా ప్రాక్టీస్ చేసిన ఎవ్రీడే. నీకు అనిపించిందా ట్రాన్స్ఫర్మేషన్? యా క్లియర్లీ కనిపించింది. అంటే మేబీ మీరు అన్నట్టు బాగా వెతికేవాడికి ఏమన్నా నేటివ్ స్పీకర్ లాగా ఎవరు చేయలేరు. బట్ చాలా ట్రాన్స్ఫర్మేషన్ కనిపించింది. అంటే ఈ చేంజ్ కష్టంగా మీరు అన్నట్టు ఫోక్ సాంగ్, మెలోడీ సాంగ్, రెండు ట్రాన్స్ఫర్మేషన్ అయితే కొంతమందికి అనిపిస్తుంది ఎక్స్క్లూజివిటీ. అదేంటి కంపారిజన్? మేము ఫేమస్ లో నేను యాక్టింగ్ చేసిన, డైరెక్షన్ చేసిన, రైటింగ్ చేసిన. సైమా అనేది చాలా పెద్దది కదా, బెస్ట్ డెబ్యూ యాక్టర్ లాగా నాకు ఇచ్చారు కదా సైమా అవార్డ్, బెస్ట్ ప్రామిసింగ్ యాక్టర్ లాగా. సో అందులో నేను దేనికి ఇచ్చారు? యాక్టర్కే ఇచ్చారు కదా. యాక్టింగ్ నేను ఇంకో హీరో లాగా చేస్తే నాకు ఎందుకు ఇస్తారు? కరెక్ట్ కరెక్ట్. మేము ఫేమస్ మీరు చూసి ఉంటారు కదా. సో మీకు అనిపించింది ఇక్కడ ఈ సినిమాలో ఆ క్యారెక్టర్ అట్లాంటిది కాబట్టి అట్లా చేసి. సో కమింగ్ టు గోదావరి గట్టు పైన ఇక్కడ యాక్చువల్లీ దాటేసాము. గోదావరి గట్టు దగ్గర మనకి ఎక్కువసేపు కూర్చోలేదు. సో జగపతి బాబు గారు యాక్చువల్లీ డాటర్ ఫాదర్ ఎమోషన్ గురించి అందరూ మాట్లాడుతున్నారు. ఫాదర్ అండ్ డాటర్, ఇది ఐ మీన్ ఫాదర్ అండ్ సన్ ఎమోషన్ ఏమైనా ఉంటుందా? బికాస్ ఒక డైలాగ్ ఒకటి, ఫాదర్ తో కూడా ఎమోషన్ ఉంటుంది డెఫినెట్లీ. కానీ మెయిన్ హార్ట్ ఆఫ్ ద ఫిలిం అయితే జగపతి బాబు సార్, హీరోయిన్, వీళ్ళు తండ్రి కూతురు మధ్యలో జరిగే ఎమోషన్ హార్ట్ ఆఫ్ ద ఫిలిం. ఆ ఎమోషన్ మీకు నచ్చితే సినిమా మీకు చాలా బాగా నచ్చుతుంది. చాలా స్వీట్ పర్సన్ ఇందులో అన్నట్టు మాట్లాడారు మీరు. ఎప్పుడు అలా కనిపిస్తారు కదా, బట్ ఒక హారిబుల్ గా అనిపించింది నాకు. ఎలా నవ్వుతున్న వ్యక్తి ఎలా తీసుకొస్తారు కదా సీరియస్ అన్ని డైలాగ్. ఓవరాల్ గా సినిమా చూసినప్పుడు ఇది చాలా సమ్మర్ లో హ్యాపీ ఫిలిం. మీరు సార్ ని చాలా రోజుల తర్వాత ఆ పాత సినిమాలలో ఉన్నప్పుడు ఎటైతే మన ఇంట్లో మనిషిలాగా జగపతి బాబు సార్ అనిపిస్తున్నానో అదే జోన్ లో అనిపిస్తారు ఈ సినిమా. అండ్ చాలా రోజుల తర్వాత ఆ ట్రాన్స్ఫర్మేషన్ సూపర్ బ్యూటిఫుల్ అనిపిస్తుంది. ఎక్సైటెడ్ ఉన్నాం మీ అందరూ చూస్తే ఏమంటారు.